మన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో అతిథులుగా విచ్చేసిన ఎంపీ గారికి, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకి, వేదిక మీదున్న అతిరథ మహారథులకి, ముఖ్యంగా కూటమి నాయకులకి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరూ ఇప్పుడే చెప్పారు, ఈ 2 ఏళ్లలో మనం ఏ విధంగా ఒక విధ్వంసం నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వికాసం వైపు వెళ్తుందో, విజన్ 2047ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో వెళ్తున్నాము. ముఖ్యంగా మన అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ బాబు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎక్కడైతే సమస్యలు ఉన్నా వెంటనే వాటిని పరిష్కరిస్తూ ఇటు వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, అమరావతిలోని క్వాంటమ్ సెంటర్ కానివ్వండి, అలాగే మన రీసెంట్గా తిరుపతిలో మనందరికీ తెలుసు రాయల్ ఎన్ఫీల్డ్ కానివ్వండి, డిఫెన్స్ కానివ్వండి, ఇలా అన్ని విధాల అభివృద్ధి పదంలో రాబోయే మన పిల్లల భవిష్యత్తుకి బాటలు వేసుకుంటూ వెళ్తుంది మన కూటమి ప్రభుత్వం. అందరికీ చెప్పేది ఒకటే, ఇంత అభివృద్ధి మనం చెందుతున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రజల్లో ఇంకా అవగాహన రావాలి. మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిలో ప్రతి ఒక్కరికి తెలియజేసి రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పైన వెళుతూ ప్రతి ఒక్క కుటుంబానికి ఇంకా ఎలాంటి అవసరాలు ఉంది, మనం ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏదైతే మనం ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో తీసుకున్నామో సూపర్ 6, వాటిని అన్నిటినీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. ఈ 2 ఏళ్లలోనే రాబోయే 3 ఏళ్లలో మరింత గొప్పగా స్కూళ్ళు కానివ్వండి, అలాగే యువతకి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, ఇంకా ఇలాంటివి అన్నిట్లో కూడా మనం ఎంతో ముందుకెళ్తున్నాం. మరి మన నియోజకవర్గానికి వస్తే మన ఎంపీ గారి సహాయ సహకారాలతో మన జీజేఎం గారు మన చిత్తూరు నలువైపులా రోడ్లు ఏ విధంగా విస్తరించాయి, అలాగే అన్నా క్యాంటీన్ కానివ్వండి ఎప్పుడు లేని విధంగా మన చిత్తూరులోనే ఫస్ట్ స్టార్ట్ చేసి 5 రూపాయలకి కనీసం భోజనం కూడా గత ప్రభుత్వం ఇవ్వలేని ఉన్నదాన్ని మూసిందాన్ని మనం మొట్టమొదటిగా ప్రారంభించి చిత్తూరు నియోజకవర్గాన్ని ఒక ఇన్స్పిరేషన్గా మనం నిలబెట్టగలం. అదేవిధంగానే అన్ని రకాలుగా మనం ముందుకెళ్తున్నాం. దయచేసి ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా చెప్పేది ఒకటే, మీకు డ్వాక్రా సంఘాల నుంచి ఈరోజు మీ బిడ్డలకు కానివ్వండి, మీ పిల్లలు చదువుకునేయడానికి కూడా మీకు ఎంత కావాలంటే అంత లోన్లు తక్కువ వడ్డీకే అందిస్తుంది ఈరోజు మన కుటుంబ ప్రభుత్వం. ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు ప్రజలకు, ఎందుకంటే దాదాపు ఆల్మోస్ట్ అందరు మహిళలు కూడా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారు, మీరందరూ కూడా ఇలాంటి అభివృద్ధి పథకాల్ని మీరు వాళ్ళకి పదే పదే చెబుతూ రాబోయే రోజుల్లో మన కూటమి ప్రభుత్వాన్ని మరింత స్ట్రాంగ్గా బలపరచడానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి. అదేవిధంగానే కుప్పం ఎక్కడ మనకి కేంద్రీయ విద్యాలయం కూడా కుప్పం తర్వాత మన చిత్తూరుకే ఇచ్చారు. చాలా కాన్స్టిట్యూషన్ వీటి కోసం ఎదురు చూస్తున్నా కూడా మనకి మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారి సహాయ సహకారాలతో మనకి రావడం మనం అందరం గ్రేట్గా ఫీల్ అవ్వాలి. ఎంతో మంది పిల్లలకి ఇప్పుడు 5th వరకు పెట్టారు, రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల్లో ఫుల్ ఫ్లెడ్జ్గా కూడా ఆ స్కూల్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇలా ఒకదాని తర్వాత మనం అభివృద్ధి చేసుకెళ్తున్నాం. ఇది ఓర్వలేక ఈ వైఎస్ఆర్సీపీ వేస్తున్న ఈ బురద జల్లుని వాళ్ళకి తిప్పికొట్టడంలో మనం అందరం కూడా సమర్థవంతంగా ముందుకెళ్లాలని కూడా కోరుకుంటున్నాం. మనం చేసే అభివృద్ధి ప్రజలు ఈరోజు అందరూ గమనిస్తున్నారు. గత 5 ఏళ్ల ముందు ఎలా ఉన్నాం, ఈ రోజు ఏ విధంగా ఉన్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సో వాళ్ళు ఎన్ని ఫేక్ న్యూస్లు పెట్టినా కూడా అవి మనల్ని ఏం చేయవు, కానీ మనం చెప్పడం మన అందరి బాధ్యత. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న నాయకులు మనం సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, మౌత్ పబ్లిసిటీ ద్వారా మనం చేసే సంక్షేమ పథకాలని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. రాబోయే 3 ఏళ్లలో మనం ఏ విధంగా మన నగరాన్ని, మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అనే ప్రణాళికల్లో మీ ఆలోచనలు ఇంకా ఇవ్వాలని కూడా కోరుకుంటూ ఈ 2 ఏళ్ల పాటు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మా నాయకులు అందరం కూడా మన చిత్తూరుని ముందుకు తీసుకొచ్చే విధంలో ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారని కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. జై హింద్, జై తెలుగుదేశం.